నేను ప్రకటించాను గాని ఆయనను ప్రకటించాను, విజయపు మెట్లు నేను ఎక్కాను. గురుడమైన మీరైన మనందరం క్రీస్తుని అనుభవించాలి. ఉత్థానమైన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు నీలో, నీ కుటుంబములో, మాలో, మా హృదయములో, మా విచారణలో ఉన్నప్పుడు జయము మాదే, ఓటమి లేనే లేదు. దేవుని బిడ్డలారా, కనుక మేము నేను చదువుకున్న క్రీస్తుని గురించి, నేర్చుకున్న క్రీస్తుని గురించి ప్రసంగించాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను చదువుకున్న క్రీస్తు అంటే పునరుత్థానుడైన క్రీస్తు యొక్క రక్తము, శ్వాస, జీవము మాలో నిండుగా ఉంటే మా ప్రసంగాలు ఫలిస్తాయి. జాన్ మరియ విanney గారు అన్నట్టు, నేర్చుకున్న క్రీస్తుని, పుస్తకాలలో చదివిన క్రీస్తుని కాదు, అనుభవించిన పరిశుద్ధుడైన క్రీస్తు బలము, ఉత్థానమైన క్రీస్తు శక్తి నూరంతలుగా ఫలించి, ఓ ప్రభువా, మీరు కలిగించినటువంటి సృష్టిలో తాటికొండ జోసెఫ్ క్యాండిల్స్, క్రోవత్తులు, ఉద్ధరించు ఆత్మల కొరకు మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మరియు నేను లోకానికి వెలుగై ఉన్నానని పలికిన గొప్ప దేవ, మీకు వందనములు. నీ యొక్క సాన్నిధ్యాన్ని చూపించే ఈ వెలుగుతున్న క్రోవత్తిని సమర్పిస్తుండగా, మా గ్రామంలో మరణించిన గురువుల, మఠకన్యల ఆత్మలను, అదేవిధంగా మా గ్రామంలో చనిపోయినటువంటి వారందరి ఆత్మలను ఉద్ధరించు స్థలంనకు మీకు సమర్పిస్తున్నాము. మెల్కిసెదెకు యాజక క్రమము శ్రీ సభలో మీరు అని పలికిన గొప్ప దేవ, మీ ద్రాక్ష తోటలో సేవ చేయడానికి మా స్టేషన్ గన్పూర్లో సంఘములో నుండి యాజకత్వంలోనికి పిలుచుకున్నటువంటి మీ దాసుడు థామస్ గారిని బట్టి వందనములను తెలియచేయుచున్నాము. అప్పద్రాక్ష రసముల ద్వారా నీ కుమారుడు వాటిని ఏ విధముగా తన శరీర రక్తములుగా మార్చుకొని నీకు సమర్పిస్తున్నారో, అదే విధముగా నీ దాసుడు కూడా తన యొక్క గురుత్వ సేవలో, ప్రజా సేవలో తన్ను తాను అప్పద్రాక్ష రసాలుగా మార్చుకొని ప్రతి దివ్య బలి పూజ సమర్పించి ఆత్మల రక్షణ చేసే విధంగా కృపను ప్రసాదించమని మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.